సారీ గైస్, మధ్యలో ఇది స్టాప్ అయిపోయింది. వన్ నాట్లో కొంచెం స్పేస్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. సో ఓకే, కంటిన్యూ చేస్తే అలాగా పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీని తక్కువ పెట్టి టోటల్ కలిపి ఓవరాల్ మెటీరియాలిటీ కంటే తక్కువ, టోటల్ అన్ని మిస్టేక్స్ కలిపినా కానీ ఓవరాల్ మెటీరియాలిటీ పెట్టాము దాన్ని బ్రీచ్ అవ్వకుండా ఉండేటట్టు. ఒకవేళ బ్రీచ్ అయితే అలాంటివన్నీ ఐడెంటిఫై అయ్యేటట్టు ఒక రీజనబుల్ లెవెల్కి పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీని సెట్ చేసుకుంటాము. ఒక 100 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న ఒక కంపెనీకి 100 కోట్లు టర్న్ ఓవర్ ఉందండి, 10 కోట్లు ప్రాఫిట్ ఉంది, మనం ₹1 కోటి పెట్టుకునే ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇక్కడ 100 కోట్లు టర్న్ ఓవర్ అవడానికి ₹1 కోటి పెట్టుకుంటే చాలా, ₹1 కోటి కంటే పైన ఉన్నవే వెరిఫై చేస్తాం. అంటే మ్యాక్సిమం అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తామని 100 చేస్తాము. ఈ 100లో ఇప్పుడు 100లో ₹1 కోటి మిస్టేక్ ఉన్నవి దొరకచ్చు దొరకకపోవచ్చు అండి. కానీ ఇప్పుడు సపోజ్ దీన్ని ఒక 50 lakhs మనం మెటీరియాలిటీ పెడితే దాదాపు ఎన్ని ట్రాన్సాక్షన్ చెక్ చేయాల్సి ఉంటుంది? 200 చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎవడన్నా తప్పు చేసేవాడు కూడా ఒకేసారి ₹1 కోటి మొత్తం తప్పు చేస్తాడా? ఫ్రాడ్ చేసేది ఉంటే కాదు కదా, చిన్న చిన్న మొత్తాల్లో చేస్తాడు. 50 లక్షల ఒక దగ్గర, 60 లక్షల ఒక దగ్గర, 70 లక్షల ఒక దగ్గర ఇలా చేసుకుంటూ పోతాడు. వాడికి తెలుసు కదా ఫ్రాడ్ చేసేవాడికి, ఇంత పెద్ద ట్రాన్సాక్షన్స్ లో ఒకేసారి ఫ్రాడ్ చేస్తే ఆడిటర్ దొరకబట్టేస్తాడు. అలా చేయకూడదు, కొంచెం చిన్న చిన్నగా ఏరుకుందాం అని చెప్పి ఇలా చేస్తారు. ఈ చిన్న చిన్నగా ఐడెంటిఫై చేయడం కోసం ఆడిటర్ సెట్ చేసే ఒక అమౌంట్ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ. ఈ అమౌంట్ ఎంతైతే సెట్ చేసుకొని ఉంటాడో ఆ అమౌంట్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ని ఆడిటర్ చెక్ చేస్తాడు. సో అలా చెక్ చేసినప్పుడు దొరికే ఎర్రర్స్ అన్నీ కలిపినా కానీ ఈ ఓవరాల్ మెటీరియాలిటీని బ్రీచ్ అవ్వకుండా ఉండాలి. ఒకవేళ బ్రీచ్ అయితే దొరకాలి అన్న లెవెల్లో జడ్జిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను మీకు హెడ్డింగ్లోనే, ఈ చాప్టర్ యొక్క హెడ్డింగ్లోనే మనకు క్లియర్గా ఉంది, మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ద ఆడిట్. అంటే ప్లాన్ చేసినప్పుడు ఉన్న మెటీరియాలిటీ పర్ఫామ్ చేసినప్పుడు ఉండదా? ఉంటుంది కదా, సేమ్ మెటీరియాలిటీ ఉంటుంది. కానీ నేను మీకు చెప్పినట్టు దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా. నేను అదే పెట్టుకొని ఉంటానంటే అవదండి, పరిస్థితి తగ్గట్టు మారాల్సి ఉంటుంది. ఆడిటర్ అయినా సరే, మీరైనా సరే, నేనైనా సరే, అప్పుడే పాస్ అవుతాం. ఇప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ మీరు సిఏనే ఉంది, ఫైనల్ చదువుతూ ఉన్నారు, ఒక షెడ్యూల్ వేసుకున్నారు. ఫస్ట్ మంత్లో ఎఫ్ఆర్ అయిపోవాలి, సెకండ్ మంత్లో ఏఎఫ్ఎం అయిపోవాలి, థర్డ్ మంత్లో ఆడిట్ అయిపోవాలి, ఫోర్త్ మంత్లో అన్ని రివిజన్ చేస్తాను, తర్వాత ఎగ్జామ్ ఉందని చెప్పి మీరు ప్లాన్ వేసుకున్నారు. కానీ తీరా చూస్తే ఫస్ట్ మంత్లో మీకు ఎఫ్ఆర్ అయిపోలేదు. తీరా చూస్తే ఎఫ్ఆర్ ఒక 60% సిలబస్ అయిపోయింది. అప్పుడు మరి ఈ 60% అయిపోవాలి అంటే నేను ఇక్కడ నుంచి తీయాలా, ఇక్కడ నుంచి తీయాలా, లేదంటే రివిజన్ నుంచి తీయాలని చెప్పి మన షెడ్యూల్ని అకార్డింగ్గా మార్చాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మెటీరియాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకవేళ ఏదన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఆడిటర్ యొక్క దృష్టికి వస్తే, ఆ ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే, అది ఒకవేళ ఇఫ్ దట్ వుడ్ హ్యావ్ కాజ్డ్ ఆడిటర్ టు హ్యావ్ డిటర్మైన్డ్ డిఫరెంట్ అమౌంట్ ఇనీషియల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సేల్స్ 1000 కోట్లు ఉన్నాయి ఒక కంపెనీకి అని చెప్పేసి, ఓకే ఒక 1% బెంచ్ మార్క్లో ఇది బెంచ్ మార్క్, సేల్స్ని బెంచ్ మార్క్గా తీసుకుంటే ఒక 1% బెంచ్ మార్క్ అంటే ఏంటనేది నేను మీకు ఒక 5 మినిట్స్లో చెప్పేస్తాను అనమాట. నెక్స్ట్ ఇది వినండి, ప్రస్తుతానికి ఒక బెంచ్ మార్క్ అనేది గుర్తుపెట్టుకోండి. సో బెంచ్ మార్క్ సేల్స్ అనే దాన్ని ఒక బెంచ్ మార్క్గా పెట్టుకుంటే ఒక 1% మెటీరియాలిటీ అని డిసైడ్ చేస్తే 10 crore ఉంది. కానీ మనకు తర్వాత ఏం చేసిందంటే, ఇప్పుడు ఆడిటర్ ఫస్ట్ చూసినప్పుడు డ్రాఫ్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసి ఓకే 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది వీళ్ళకు, సో ఒక 10 కోట్ల పైన ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ని మనం చూద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాడు. సో 10 కోట్ల పైన 10 కోట్లు దాటితే అది మెటీరియల్ అని చెప్పి డిసైడ్ చేసుకున్నాడు. కానీ తీరా చూస్తే ఏమైందంటే, ఈ 1000 కోట్లలో 500 కోట్లు ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక బ్రాంచ్ కానీ ఒక సబ్సిడరీ కానీ అమ్మేయడం వల్ల వచ్చిందండి. మరి ఇది సింగిల్ ట్రాన్సాక్షన్, దాన్ని క్లియర్గా చూస్తే అయిపోయింది. కానీ వాళ్ళకి నార్మల్గా వాళ్ళ నార్మల్ కోర్సులో వాళ్ళకి వచ్చిన సేల్స్ ఎంత అంటే, ఆ ప్రకారంగా ఈ 1000 నుంచి ఈ అన్యూజువల్ ట్రాన్సాక్షన్ ఏదైందో అది తీసేస్తే ఈ రిమైనింగే వాళ్ళది నార్మల్ ట్రాన్సాక్షన్స్. అలాంటప్పుడు ఈ 500కి తగ్గట్టుగా మనం పర్సంటేజ్ పెట్టి 5 crores మెటీరియాలిటీగా డిసైడ్ చేస్తాడనమాట. సో అలాగా ఒకవేళ నాకు ముందే 500 కోట్లే వీళ్ళది సేల్స్ అని నాకు తెలుసుంటే నేను 5 కోట్లు పెట్టుకునేవాడిని మెటీరియాలిటీ. నేను అనవసరంగా 1000 కోట్లు అనుకొని చెప్పేసి 10 కోట్లు తీసుకున్నాను. అలాంటి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ముందే తెలుసుంటే మెటీరియాలిటీ అమౌంట్ మారి ఉండేది అని ఒక ఇన్ఫర్మేషన్ ఆడిట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు తెలిస్తే ఏం పర్లేదు, లేట్ అయితే ఏమైంది, ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు మారుస్తాను అని చెప్పి మార్చేసి మళ్ళీ చేయాలి. ఎందుకంటే మార్చి మళ్ళీ చేయకుండా సరేలే ఇప్పుడు మళ్ళీ పనంతా ఎక్కడ చేస్తామని చెప్పి పాతదాన్ని కంటిన్యూ చేసి అనవసరంగా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కంటే కూడా మళ్ళీ ప్రాపర్గా పర్ఫామ్ చేసి మన వృత్తికి ఉన్న ఆ పేరు ఏదైతే ఉందో ఆ ఖ్యాతి పోకుండా మనం కాపాడుకోవాలి. ఒక ఆడిటర్ రిపోర్ట్ అనేది చాలా వాల్యుబుల్ అండి. చాలా మంది, ఎంతోమంది యూజర్స్ జస్ట్ మన రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే ఆ ప్రొఫెషన్ మనది, సీఏ ప్రొఫెషన్. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో నేను అందుకే ఇక్కడ చెప్తాను, ఇక్కడ కూడా ఏంటంటే అలా రివైజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇట్లా రివైజ్ చేసి ఆడిటర్ మళ్ళీ అంతా చేసేది డబల్ వర్క్ అవుతుంది కదా.
అందుకనే ప్లానింగ్ చేసేటప్పుడే ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఆడిటర్. ఎక్స్ట్రా కేర్ తీసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. అలాంటప్పుడు తప్పదు, ఎక్స్ట్రా వర్క్ చేసైనా సరే మనల్ని దేనికైతే హైర్ చేసుకున్నారో, మనం దేనికైతే హైర్ అయ్యామో దానికి 100% న్యాయం మనం చేకూర్చాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ మెటీరియాలిటీని రివైజ్ చేసే సిచ్యువేషన్స్ ఎలాంటివి ఉంటాయి, ఎలాంటి సందర్భాల్లో నార్మల్గా మెటీరియాలిటీని రివైజ్ చేయాల్సి ఉంటుంది ఒక ఆడిటర్ అంటే, పరిస్థితులు చేంజ్ అయ్యాయి, సర్కమ్స్టెన్సెస్, లేదంటే ఆ కంపెనీ గురించి మనం ఏదైతే అనుకున్నామో వాటి ఆపరేషన్ గురించి మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా. ఇప్పుడు చెప్పాను కదా, ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ త్రూ అబ్టైనింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ. నువ్వు అర్థం చేసుకున్నావు, అంతా బాగానే ఉంది, ఏం పర్వాలేదు, ఒక ₹1,00,000 పెట్టుకున్నాము, ఇంతకంటే పెద్ద ఫ్రాడ్ అని జరిగేటట్టు లేదని మనం అనుకున్నాం. దాని తర్వాత చూస్తే అమ్మాయి ఇందులో మేనేజ్మెంట్ పెద్ద ఫ్రాడ్ క్యాండిడేట్ అని మనకు ఒక విషయం తెలిసింది అనుకోండి. ముందు తెలియదు, మేనేజ్మెంట్ మంచోడు అనుకొని వాళ్ళు ఏం తప్పులు చేయర్లే, సో ₹1,00,000 ఉన్న ట్రాన్సాక్షన్స్ చూద్దాము అని అనుకున్నాం. తర్వాత తెలిసింది మేనేజ్మెంట్ ఫ్రాడ్ కాడు అని చెప్పేసి. అలాంటప్పుడు ఏం చేస్తాం, మరి వీడు ఫ్రాడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది, ₹1,00,000 పైన ట్రాన్సాక్షన్ అంటే ఈచ్ కొత్త 150 ట్రాన్సాక్షన్స్ లేవు, వాటిని ఏం చెక్ చేస్తాం, అలా కాదు 10 lakhs చేసేద్దాం మెటీరియాలిటీని, 10 lakhs చేసేసి మనం 10 lakhs కంటే పైన ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ వెరిఫై చేద్దామని ఎక్కువ వర్క్ చేసైనా సరే అక్కడ ఏమైతే ఫ్రాడ్ ఉందో వాటిని కనిపెట్టడానికి మన శాయశక్తిలో మనం ఆడిటర్ ప్రయత్నం చేస్తాం. అందుకని ఏదన్నా మన అండర్స్టాండింగ్ మారిపోయింది ఆ ఎంటిటీ గురించి పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆడిటర్, లేదంటే సర్కమ్స్టెన్స్ ఏదన్నా మారిపోయింది అంటే పరిస్థితులు మారిపోయినాయి అన్నమాట. ఏంటంటే పరిస్థితి మారిపోవడం అంటే ఏంటి సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రతి ఒక్కరు చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్ అంటారు, ఆ పరిస్థితి మారినప్పుడు మనం కూడా మారాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట చాలా మంది, కొంతమంది లెక్చర్స్, చాలా మంది అని కాదు. నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇప్పుడు మనము ఒక ఫైనాన్స్ ఇయర్ 2024-25 ఆడిట్ చేస్తున్నాము. సూపర్గా ప్రాఫిట్ ఉంది, ₹100 కోట్ల ప్రాఫిట్ ఉంది, ₹1,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, నెంబర్ 1 కంపెనీ అని చెప్పి మంచి ఇమేజ్ ఉంది దానికి. కానీ దాని తర్వాత సడన్గా వాడు ఒక సబ్సిడరీని సేల్ చేయడం కానీ, లేదంటే ఇంకొకటి కూడా చెప్పొచ్చు, వాడిది ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, ఒక పెద్ద ప్లాంట్లో వాడిది ఒక యాక్సిడెంట్ అయ్యిందండి. యాక్సిడెంట్ అవ్వగానే మొత్తం అందరి దృష్టి ఈ కంపెనీ మీదనే ఉంటుంది, న్యూస్లో హైలైట్ అవుతుంది, మొత్తం అవుతుంది అనమాట. అలాంటప్పుడు వీడు యాక్సిడెంట్ అయిందంటే వీడి దగ్గర నిజంగానే ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్ ఉందా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వీడు పెట్టాడా లేదా, దీన్నే సరిగా చేయనోడు వాడు ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో మటుకు ఏ పెద్ద వీడు కంట్రోల్స్ ఫాలో అయ్యి ఉంటాడు అని చెప్పేసి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఫ్రాడ్ జరగడానికి. అందుకని చెప్పేసి ఇలాంటి పరిస్థితులు మారినప్పుడు మా ఆడిటర్ కూడా మళ్ళీ ఇక్కడ అన్నట్టు ఒకవేళ ముందు 1 crore అనుకుంటే దాన్ని 10 lakhsకి చేసి ఇంకా ఎక్కువ చెకింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదన్నా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ అదే సేమ్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ దట్ ఇన్ఫర్మేషన్ వుడ్ హ్యావ్ కాజ్డ్ ద ఆడిటర్ టు టేక్ ఎ డిఫరెంట్ అమౌంట్ యాజ్ మెటీరియాలిటీ. ముందే తెలుసుంటే మెటీరియాలిటీ అమౌంట్ వేరేది పెట్టుకునేవాడిని, ఇదే విషయం ముందు తెలుసుంటే నేను 10 లక్షలు పెట్టుకునేవాడిని. అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా వెంటనే మెటీరియాలిటీని రివైజ్ చేయాలి. దీనికి ఒక గుడ్డి గుర్తు కోడ్ వచ్చేసి ICU అని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్, సర్కమ్స్టెన్స్, అండర్స్టాండింగ్, ఈ రెండింటిలో చేంజ్ వచ్చినా ఇదేమైనా కొత్తది నీకు అప్టైన్ అయినా వెంటనే మెటీరియాలిటీని రివైజ్ చేయాల్సి ఉంటుంది ఆడిటర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బెంచ్ మార్క్ అని అంటున్నాను నేను ఇందాక. ఇప్పుడు బెంచ్ మార్క్ అనే వర్డ్ నేను వాడినప్పుడల్లా మీరు చూసినట్టయితే నేను ఇద్దరు సేల్స్ గురించి వాడుతున్నాను, లేదంటే ప్రాఫిట్ గురించి వాడుతున్నాను. సో ఇలాగా ఇవి రెండేనే కాదు, ఇంకా ఇలా చాలా ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ఆడిటర్ డిసైడ్ చేస్తాడు. అది కూడా మళ్ళీ అది ఏం ఎంటిటీ అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అది నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఈ క్వశ్చన్ మొత్తం దాని గురించే, ఏ ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసుకొని ఏది బెంచ్ మార్క్ తీసుకోవాలి అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాము. బట్ ఇక్కడ బెంచ్ మార్క్ అనేది ఏమొస్తుందంటే దేనికి అగైనెస్ట్గా మనం ఈ మెటీరియాలిటీ అనే ఒక అమౌంట్ని కొలుస్తున్నాము. ఇప్పుడు మెటీరియాలిటీ అనేది ఒక 1 crore అన్నాము, దాన్ని ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు సేల్స్ ఉన్న కంపెనీకి ఇంత మెటీరియాలిటీ పెట్టుకుందాము, 100 కోట్లు ప్రాఫిట్ ఉన్న కంపెనీకి ఇంత మెటీరియాలిటీ పెట్టుకుందాము. ఆ సైజు దేనికి అగైనెస్ట్గా నువ్వు కొలమానం అన్నట్టుగా వస్తుంది బెంచ్ మార్క్ అంటే. దేనికి అగైనెస్ట్గా నువ్వు కొలుస్తున్నావు మెటీరియాలిటీని, సేల్స్కి అగైనెస్ట్గా కొలుస్తున్నావా, ప్రాఫిట్కి అగైనెస్ట్గా కొలుస్తున్నావా, లేదంటే నెట్వర్క్కి అగైనెస్ట్గా కొలుస్తున్నావా, ఈక్విటీకి అగైనెస్ట్గా కొలుస్తున్నావా. సో దాన్ని బెంచ్ మార్క్ అని అంటాము. మరి దేన్ని బెంచ్ మార్క్గా తీసుకోవాలి అంటే అది మళ్ళీ మెనీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నార్మల్గా ప్రాఫిట్, సేల్స్, అసెట్స్ వీటినే తీసుకుంటారు. ఇవి కాకుండా కూడా వేరేవి తీసుకుంటాము. ఈ మూడిట్లో కూడా ఏది తీసుకోవాలి అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి అనేది ఇక్కడ చెప్తున్నాను నేను. ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు క్యాష్ సేల్స్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ పదే నేను వాడుతున్నాను. ఇలాంటి క్యాష్ సేల్స్ ఉన్నప్పుడు సో సేల్స్ని బెంచ్ మార్క్గా తీసుకుంటే ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. ప్రాఫిట్ని తీసుకుంటే వీడు ప్రాఫిట్ అసలు ఎంత ప్రాఫిట్ చూపించాడు, ఈ క్యాష్లో ఎంత మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి
దానికి తగ్గట్టుగా ఇందులో ఎక్కువ రిస్క్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఇంత ఎక్కువ రిస్క్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ప్రాఫిట్ అనే దాన్ని తీసుకోకూడదు. వాడు ఫేక్ సేల్స్ చూపించి ప్రాఫిట్ని చూడడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఈ సేల్స్ని బెంచ్ మార్క్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. అలానే యూజర్స్ దేని మీద ఫోకస్డ్గా ఉంటారు, దేని మీద ఫోకస్డ్గా ఉంటే దాన్నే వాడితే బెటర్ కదా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ, ఇప్పుడు ఒక అప్పు ఇచ్చినాడు అనుకో, అసెట్ ఎలా ఉంది ఆ కంపెనీది, ఎందుకంటే వాడు అప్పు తేడా వచ్చింది అనుకో, ఆస్తులు లాక్కొనైనా సరే వాడు అప్పు తీర్చుకుంటాడు కదా. సో మరి అసెట్స్ అన్ని బాగానే ఉన్నాయా లేదా, అంత స్ట్రాంగ్ అసెట్ హోల్డ్ ఉందా లేదా చెక్ చేస్తాడు కదా లెండర్ అయితే. సో అలాంటప్పుడు లెండర్ బేస్డ్గా మనము ఆడిట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆ కంపెనీ ఓనర్షిప్ కానీ అలా ఉన్నప్పుడు అసెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అని చూస్తాము. సో ఇప్పుడు అసెట్ సపోజ్ ఒక 1000 కోట్ల అసెట్స్ ఉన్నాయనుకో, దానికి ఈ అసెట్ 1000 కోట్ల అసెట్ ఉంది కాబట్టి దీనికి మనం ఒక 1% తీసుకుందాము అని చెప్పేసి 10 crores వాళ్ళు మెటీరియాలిటీగా పెట్టుకోవచ్చు. అలానే ఒక ఇన్వెస్టర్ అనుకో, ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది మాత్రమే చూస్తాడు. సో అప్పుడు ఇక్కడ మనం ప్రాఫిట్ని బెంచ్ మార్క్గా తీసుకొని అగైన్స్ దట్ ప్రాఫిట్ ఒక పర్సెంటేజ్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మనం రెవెన్యూ తీసుకుంటే సేల్స్ 0.5 to 2%. నేను మీకు ఇందాక కూడా చెప్పాను, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఒక 50 to 80% మధ్యలో ఉంటుంది ఓవరాల్ మెటీరియాలిటీకి అని చెప్పాను. ఇది కూడా జనరిక్గా బయట మార్కెట్లో నడుస్తున్న ఒక ఫిగర్ అనమాట. అలానే రెవెన్యూ సేల్స్కి 0.5 to 2% ఆఫ్ ద సేల్స్ని మనం బెంచ్ మార్క్ పర్ మెటీరియాలిటీగా యూజ్ చేస్తాము. అదే ప్రాఫిట్ అయితే 5 to 10% తీసుకుంటాము. అదేంటి సార్ మరి సేల్స్కి అయితేనేమో 0.5 to 2% అంటున్నారు, అసెట్కి వచ్చేసరికి ఏమో ప్రాఫిట్స్కి వచ్చేసరికి ఏమో 5 to 10% అన్నారు, ఎందుకు దీనికి కూడా 5 to 0.5 to 2% వాడచ్చు కదా అని అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ 100 కోట్లు సేల్స్ ఉన్నాయి, 10 కోట్లు ప్రాఫిట్ ఉంది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2% అని వాడితే 2% ఎంత, సపోజ్ 1% అని తీసుకున్నాం. 1% అని వాడితే 100 కోట్లలో ఎంత అవుతుంది, ₹1,00,00,000 అవుతుంది. ఇప్పుడు 10 కోట్లకు కూడా నేను 1% వాడితే ఎంత అవుతుందండి, ఇక్కడ 10 లక్షలు అవుతుంది. 10 లక్షలకి ఇప్పుడు 1% అని వాడి ఇప్పుడు 10 లక్షలు దాటితే ఇంకా ఎన్ని ట్రాన్సాక్షన్స్ అని వెరిఫై చేస్తాము? 10 లక్షల పైన ఎన్నో ఉంటాయి. ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో 10 లక్షల్ని మనం మెటీరియాలిటీగా పెట్టుకుంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి, అన్ని వెరిఫై చేయడం అసాధ్యం. అదే 10% అని పెట్టుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 1 crore అవుతుంది. ఇది కూడా ఇప్పుడు మీరు చూసారా, ఇక్కడ 1% వాడితే 1 crore అయింది, ఇక్కడ 10% వాడితే 1 crore అయింది. సో అకార్డింగ్లీ మనం తీసుకున్న ఫిగర్ ఏంటి అనే దాన్ని బట్టి పర్సెంటేజ్ డిసైడ్ అవుతుందండి. ఓకేనా, అందుకే అన్నిటికీ సేమ్ పర్సెంటేజ్ ఉండదు. సేల్స్ తీసుకుంటే ఇంత పర్సెంటేజ్ తీసుకున్నాము, ప్రాఫిట్ తీసుకుంటే ఇంత పర్సెంటేజ్ తీసుకున్నాము. ఎందుకంటే సేల్స్ అనేది పెద్ద నెంబరు, దాంట్లో చిన్న పర్సెంటేజ్ కూడా పెద్ద నెంబర్ అవుతుంది. ప్రాఫిట్ అనేది చిన్న నెంబరు, అందుకే దాంట్లో పెద్ద పర్సెంటేజ్ కూడా చిన్న నెంబర్ అవుతుంది. అర్థమవుతుందా? మీకు ఎగ్జామ్లో అయితే అడగడు, బట్ దీనికి ఎందుకు తక్కువ దానికి ఎందుకు ఎక్కువ అనేది మీకు అండర్స్టాండింగ్ రావడం కోసం నేను చెప్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఎలాంటి బెంచ్ మార్క్ యూజ్ చేయాలనేది నేచర్ ఆఫ్ ఎంటిటీని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంకులో మనకు అన్నిటికంటే చూడాల్సింది ముఖ్యంగా ప్రాఫిట్స్ కాదండి, అసెట్స్. అసెట్ అంటే ఏంటి, ఎవరెవరికి లోన్లు ఇచ్చారు, ఏంటి పరిస్థితి. ఇప్పుడు వీడు అడ్డగోలుగా విజయ్ మాల్యా లాంటి వాళ్ళకు లోన్లు ఇచ్చేసి అవన్నీ తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి వాటిని రైట్ ఆఫ్ చేసి ప్రాపర్గా డిపాజిట్ చేస్తున్న వాళ్ళందరి మీద ఆ భారాన్ని వేస్తున్నాయి కదా బ్యాంక్స్. మరి ఒక బ్యాంకు ఆడిట్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అసెట్ని బెంచ్ మార్క్గా వాడాలి, ఏ ప్రాఫిట్నో సేల్స్లో కాదు. బ్యాంకుకి సేల్స్ ఏముంటాయండి, బ్యాంకుకి సేల్స్ ఉండవు, అసెట్స్ ఇవ్వడమే వాటి సేల్స్. సో అందుకని ఇక్కడ అసెట్స్ ఎట్లున్నాయి అనేది చెక్ చేసి, ఈ అసెట్స్ మొత్తం ఒక 1000 కోట్ల అసెట్లు 1000 కోట్లు లోన్లు ఇచ్చిన వాళ్ళకైతే మనం 10 కోట్ల పైన ఇచ్చిన ప్రతి లోన్ని మనం చెక్ చేద్దాము అని చెప్పి ఆడిటర్ పెట్టుకుంటాడు. ఓకేనా. సో అలాగే ఎంటిటీ దాని యొక్క లైఫ్ సైకిల్లో ఎక్కడుంది అనే దాన్ని బట్టి కూడా బెంచ్ మార్క్ వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రడక్షన్ ఫేజ్, గ్రోత్ ఫేజ్, మెచ్యూరిటీ ఫేజ్, డిక్లైన్ ఫేజ్ అని చెప్పి ఇట్లా ఒక 5 స్టేజెస్ ఉంటాయండి లైఫ్ సైకిల్లో. ఇప్పుడు ఒక కంపెనీ అప్పుడే పెట్టిన ఒక కంపెనీకి ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయండి, అసలు ఉండకపోవచ్చు. ఈవెన్ ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే లాస్లో కూడా ఉండొచ్చు కొన్ని కంపెనీలు, ఈ స్టార్టప్స్ అనేటివి కూడా. అలాంటప్పుడు దానికి ఉన్నదే ఒక ₹1,00,00,000 ప్రాఫిట్ రా స్వామి అంటే ఆ ₹1,00,00,000 యూజ్ చేసుకుంటా అంటే అది వ్యాలిడ్గా ఉంటుందా? వాడికి లేవు ప్రాఫిట్స్ అక్కడ. ఇది ఈ స్టేజ్లో ఆల్రెడీ మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్న ఒక కంపెనీని తీసుకుంటే ప్రాఫిట్స్ అనేది బెంచ్ మార్క్గా వాడినా ఒక అర్థం ఉంటుంది, ఎందుకంటే వాడు మంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కాబట్టి. అలా కాకుండా అప్పుడే స్టార్ట్ చేసిన ఒక కంపెనీకి, లేదంటే పడిపోతున్న ఒక కంపెనీకి, ప్రాఫిట్స్ లేని ఒక కంపెనీకి ప్రాఫిట్స్ బెంచ్ మార్క్గా వాడతా అనడం కరెక్ట్ అవుతుందా? అవ్వదు. అందుకని అది ఏ ఫేజ్లో ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం బెంచ్ మార్క్ని చేంజ్ చేయాలి. ఇలాంటి చోట టోటల్ సేల్స్ని తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్. అలాగే ఓనర్షిప్ స్ట్రక్చర్, ఇందాక నేను మీకు ఇక్కడ చెప్పాను యూజర్స్ అని చెప్పేసి, అలానే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ డెట్ ఈక్విటీ కంటే చాలా ఎక్కువ ఉందాం అన్నప్పుడు డెటర్స్ దేని గురించి చూస్తాడండి, ఎంతసేపు అసెట్ మీద చూస్తాడు అని చెప్పారు.
అదే ఈక్విటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈక్విటీ అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రాఫిట్ మీద చూస్తారు. సో ఎలాంటిది అనే దాన్ని బట్టి తీసుకున్నాం. అలాగే వొలటైలిటీ ఎలా ఉంది బెంచ్ మార్క్ది. ఇప్పుడు మీరు ఒక బెంచ్ మార్క్ తీసుకున్నారండి, అదేమైందంటే ఇప్పుడు సపోజ్ మీరు సేల్స్ అనే ఒక బెంచ్ మార్క్ తీసుకున్నారు, లేదంటే ప్రాఫిట్ అనే ఒక బెంచ్ మార్క్ తీసుకున్నారు. ఒక ఇయర్ ఏమో పైకి ఉంది, ఒక ఇయర్ ఏమో కిందికి ఉంది, ఒక ఇయర్ మళ్ళీ నార్మల్గా స్టాగ్నేట్ అయింది, మళ్ళీ సడన్ గా ఇంత పైకి వెళ్ళింది, మళ్ళీ సడన్ గా ఇంత కిందికి వచ్చింది. ఇలా వొలటైల్ గా ఉన్న ఒక దాన్ని పాస్ట్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేసి ఇంత ఇంత వొలటైల్ గా ఉన్న ఒక దాన్ని మనం బెంచ్ మార్క్ గా వాడకూడదు. ఇలా ఒకవేళ దీన్ని వాడేటట్లయితే దీన్ని నార్మలైజ్ చేయాలండి. నార్మలైజ్ చేయడం అంటే ఏంటంటే ఈ అన్ని ఇయర్స్ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ అన్ని ఇయర్స్ కి యావరేజ్ చేయడం, అడ్జస్ట్ చేయడం అనమాట. యావరేజ్ చేసి ఒక ఫిగర్ అరైవ్ అయ్యి ఆ నార్మలైజ్డ్ ప్రాఫిట్ ఆర్ సేల్స్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది బెంచ్ మార్క్ గా. అర్థమవుతుందా? సో బెంచ్ మార్క్ ఏది తీసుకోవాలనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనేది ఇక్కడ మనం చదివాము ఇప్పుడు. సో ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత యూజర్స్ దేని మీద ఫోకస్ అయి ఉన్నారు, ఆ లైఫ్ సైకిల్ ఎక్కడ ఉంది, దాని తర్వాత ఎంటిటీ ఓనర్షిప్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని తర్వాత వొలటైలిటీ ఎలా ఉంది, వొలటైలిటీ ఆఫ్ ద బెంచ్ మార్క్. సో ఈ 5 ఐటమ్స్ ని తీసుకొని మనం ఈ 5 ఐటమ్స్ ని కన్సిడర్ చేసి దేన్ని బెంచ్ మార్క్ గా తీసుకోవాలి, ప్రాఫిటా, సేల్సా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సా, గ్రాస్ ప్రాఫిటా, అసెట్సా, నెట్వర్త్, ఈక్విటీనా అనేది డిసైడ్ చేయాలి. ఓకేనా? సో సో ఇది ఈ చాప్టర్ వచ్చేసి. దీనికి మీరు ఏదైనా గుడ్డి గుర్తు కూడా ఒకటి ఫామ్ చేసుకోండి. సో దీనికి గుడ్డి గుర్తు ఏమి ఇవ్వచ్చు, యూవి రేస్ చాలా లోగా ఉన్నాయి అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. యూవి లో, లేదంటే ఈ యూవీలో, ఈ యూవీ రేస్లో మనకి యూవీ రేస్ అంటే ఏంటో మనకు తెలుసు కదా, సన్ నుంచి వచ్చే రేస్లో యూవీ రేస్ ఉంటాయి, అది మనకి చాలా హానికరం అని చెప్పి చదివాము. సో ఈ యూవీ రేస్లో హానికరమైన థింగ్స్ ఉంటాయి అన్నట్టుగా ఈ యూవీ లో అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఎయిర్ 1 CA వాళ్ళది ఒకసారి మెటీరియల్ చూద్దాము, మొత్తం కవర్ అయిందా లేదా మనం ఇప్పుడు చదివిన దాంట్లో అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మెటీరియల్ ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్. సో ఇది ఎస్ఏ 450లో డీటెయిల్గా కవర్ చేసాము. ఐడెంటిఫై మిస్టేట్మెంట్స్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలో అది నెక్స్ట్ టైం మనం చదువుతాము. సో డీల్స్ విత్ ద అటర్ రెస్పాన్సిబిలిటీ టు అప్లై మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఫేజ్. మెటీరియాలిటీని డిసైడ్ చేసినప్పుడు ఎలా చేయాలి అంటే ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసుకోవాలి, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ని డిసైడ్ చేస్తాడు. సో ఈ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది ఓవరాల్ మెటీరియాలిటీ కంటే ఎప్పుడూ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ బట్టి ఇవన్నీ వచ్చే ఎర్రర్స్ అన్నీ యాడ్ చేస్తే ఓవరాల్ మెటీరియాలిటీ కంటే తక్కువ ఉండాలి అని చెప్పేసి మనం చదువుతున్నాం ఇక్కడ. దాని తర్వాత రివైజ్ ఎప్పుడు చేయాలి, ఏదన్నా కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు రివైజ్ చేయాలి. దాని తర్వాత పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ కూడా ఏమైనా రివైజ్ చేయాలా, ఏమైనా ప్రొసీజర్స్ మార్చాలా, లేదంటే వాటి టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఎన్టీఈని మార్చాలా, సేమ్ ప్రొసీజరే ఎన్టీఈ మార్చాలా, లేదంటే కొత్త ప్రొసీజర్ని మార్చాలా, అవన్నీ మనం ఆల్రెడీ చూస్ చేసుకునేవి అప్రాప్రియేట్గానే ఉన్నాయా, ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటుందా చెక్ చేసుకోవాలి. తర్వాత బెంచ్ మార్క్, ఏ పర్సెంటేజ్ అప్లై టు ఏ చూజన్ బెంచ్ మార్క్ అనేది మెటీరియాలిటీ అవుతుందని నేను కింద చెప్పాను. ఇప్పుడు సేల్స్ అయితే 0.5 to 2% తీసుకుంటారు, ప్రాఫిట్ అయితే 5 to 10% తీసుకుంటారని నేను మీకు చెప్పాను. ఎందుకు ఇట్లా వేరీ అవుతుందని చెప్పాను. మరి బెంచ్ మార్క్ ఎలా చూసుకుంటే ఈ యూజర్స్ యూ, ఇక్కడ నేచర్ యొక్క నేచర్ ఆఫ్ ద ఎంటిటీ, ఇది మిస్ అయినట్టున్నాను, నేచర్ కూడా ఉంది. నేచర్ ఆఫ్ ద ఎంటిటీ, ఇది లైఫ్ సైకిల్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. లైఫ్ సైకిల్, ఓనర్షిప్ స్ట్రక్చర్ అండ్ వొలటైలిటీ. ఓకేనా? సో ఇవే మేజర్ పాయింట్స్. ఎయిర్ 1 వాళ్ళు ఇచ్చిన ఇంత కొంచెమే ఉన్నాయి, బట్ నేను ఇంకా మీకు మిగతా చాలా కవర్ చేసి డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నించాను, ఎందుకు రివైజ్ చేయాలి ఏంటని విత్ ఎగ్జాంపుల్స్. సో ఇమీడియట్గా నెక్స్ట్ చాప్టర్లోకి ఎంటర్ అయితే మనము ఇవాల్యుయేషన్ ఆఫ్ ద ఐడెంటిఫైడ్ మిస్టేట్మెంట్స్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఎంత ఉంది అని చెప్పి ఒక ఐడెంటిఫై తెచ్చుకున్నాము, మెటీరియాలిటీ ఎంత అని చెప్పి డిసైడ్ చేసుకున్నాము, అవసరమైతే మధ్యలో రివైజ్ చేసుకున్నాము. దాని తర్వాత మనం ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసాము, ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసినాక మనకు ఇప్పుడు ఏమేమి మిస్టేట్మెంట్స్ ఉన్నాయో మనకు అవి దొరికినాయి అనుకో, అది దొరికిన తర్వాత వాటిని ఏం చేయాలి మనం. ఫస్ట్ ఇక్కడ సోర్సెస్ ఆఫ్ మిస్టేట్మెంట్స్, జస్ట్ ఎందుకు మిస్టేట్మెంట్స్ చెప్తానంటే డేటాని గ్యాదర్ చేయడంలో కానీ ప్రాసెస్ చేయడంలో కానీ ఇన్యాక్యురసీ ఉన్నా, లేదంటే అసలు గ్యాదరే అవ్వకుండా ఒమిట్ అయినా, ఒక అకౌంటింగ్ ఎస్టిమేట్ ఏదైతే తీసుకున్నారో మేనేజ్మెంట్ అది మేబీ తప్పు అయి ఉండొచ్చు, లేదంటే పొరపాటు జరిగి ఉండొచ్చు, ఓవర్లుక్ అయి తప్పు చేసి ఉండొచ్చు ఏదైనా ఒక డేటాని, లేదంటే క్లియర్గా తప్పు డేటా చూపించి నేను ఇంత తీసుకుంటున్నాను అని చెప్పి ఒక అకౌంటింగ్ ఎస్టిమేట్. అంటే అకౌంటింగ్ ఎస్టిమేట్లో మీరు ఇక్కడ లైక్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అనేది తీసుకోవచ్చు కావాలంటే, మేజర్ ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్.
ఎంత బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేయాలనేది ఒక జడ్జిమెంట్లో వాళ్ళు ఈ ప్రొవిజన్ అనే దాన్ని కావాలని తక్కువ క్రియేట్ చేయడము సో దట్ దే కెన్ ఇంక్రీస్ ద ప్రాఫిట్ అన్నట్టు. సో అలాగా తప్పు చేయడం వల్ల కూడా మిస్టేట్మెంట్ రావచ్చు. లేదంటే వాళ్ళు తీసుకున్న జడ్జిమెంట్లో 2 థింగ్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు గుర్తుండడం కోసం సపరేట్గా రాసి, ఒకటి అకౌంటింగ్ ఎస్టిమేట్, రెండు అకౌంటింగ్ పాలసీ. అకౌంటింగ్ ఎస్టిమేట్ చేసినప్పుడు అన్రీజనబుల్గా ఎస్టిమేట్ చేశారు, అది పద్ధతి పాడలేదు అన్నట్టుగా చేస్తే అప్పుడు కూడా మిస్టేట్మెంట్ కింద కన్సిడర్ అవుతుంది. లేదంటే అకౌంటింగ్ పాలసీ ఇన్అప్రాప్రియేట్, ఇక్కడ 2 కీవర్డ్స్ ఉన్నాయండి. ఒకటి అన్రీజనబుల్ అంటున్నాను, ఒకటి ఇన్అప్రాప్రియేట్ అంటున్నాను. మీకు ఇవి కీవర్డ్స్ కింద అయితే ఎగ్జామ్లో మీరు పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని రాయడానికి. కానీ నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను తలా తోక అనేవి కూడా కొన్ని ఉంటాయి అని చెప్పి. సో ఆ తలా తోక డెవలప్ చేయడానికి మీరు ఇలాంటి ఇట్లా బైఫర్కేట్ చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ ఫాలో అయితే మీకు బెటర్గా గుర్తుంటుంది. ఓకేనా? సో మీరు రివైజ్ చేసుకునేటప్పుడు ఇది రివైజ్ చేసుకోవాలి, చదివేటప్పుడు రాసేటప్పుడు వీటిని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మీరు ఎగ్జామ్లో రాయగలుగుతారు. సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ మిస్టేట్మెంట్స్. ఇది జనరిక్ థింగ్, అంత ఇంపార్టెంట్ థింగ్ ఏం కాదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. దాని తర్వాత ఏవైతే మిస్టేట్మెంట్స్ అన్ని దొరికాయి ఆడిటర్కి వాటన్నిటిని అక్యుములేట్ చేయాలి. మనం ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఒక 10 కోట్లు అనుకోండి ఓవరాల్ మెటీరియాలిటీ, ఒక 5 crores మనం పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ పెట్టాము. ఇలా పెట్టడం వల్ల మనకు కనిపెట్టాడు మనోడు వచ్చేసి ఈ 5 crores చూసినప్పుడు ఒక దాంట్లో 3 crores తప్పు ఉంది, ఒక దాంట్లో 4 crores, ఒక దాంట్లో 5 crores అని చెప్పి తెలిసినాయి. ఇంకో దాంట్లో ఏమో ఒక 1000 rupees తప్పు ఉందని కూడా దొరికింది. ఇదే క్రమంలో మనం చెక్ చేస్తున్నాం, ఏదో పొరపాటు దొరికింది, ఒక 1000 రూపాయలు దొరికింది, ఒక 1,00,000 రూపాయలు దొరికింది. ఇట్లా చూసినప్పుడు వీటన్నిటిని యాడ్ చేసి ఈ టోటల్ అమౌంట్ ఓవరాల్ మెటీరియాలిటీకి దాటుతుందా లేదా అన్నది చెక్ చేయాలి. వీటన్నిటిని యాడ్ చేస్తాం, యాడ్ చేయడాన్ని అక్యుములేషన్ అంటాం. కాకపోతే ఇలా యాడ్ చేసేటప్పుడు మీరు చెప్పండి, ఈ 1000 రూపాయలని యాడ్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? అది చాలా చిన్న అమౌంట్ అది. సో అలాంటి చాలా చిన్న అమౌంట్ని మన వాళ్ళు ఏం చెప్తారంటే క్లియర్లీ ట్రివియల్ అని ఈ స్టాండర్డ్లో ఒక వర్డ్ యూజ్ చేస్తారు. స్టాండర్డ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఒకవేళ వస్తే మీరు ఇలాంటి కీవర్డ్స్ ఖచ్చితంగా పడాలి. ఆడిటర్ డెసిగ్నేట్ అన్ అమౌంట్ బిలో విచ్ ఇట్ ఈస్ క్లియర్లీ ట్రివియల్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నీడ్ నాట్ బి అక్యుములేటెడ్ బికాస్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ మెటీరియల్ ఎఫెక్ట్. సో ఇలాంటి మనం తీసుకున్నదేమో 10 కోట్లు టోటల్, ఒక్కొక్క దానికి 5 కోట్లు పెట్టి ఒక 1000 రూపాయలు అనేది వచ్చినప్పుడు అది క్లియర్లీ ట్రివియల్ అవుతుంది. అంత చిన్న అమౌంట్, దాన్ని దేకని కూడా దేకాల్సిన అవసరం లేదు అని. బట్ క్లియర్లీ ట్రివియల్ అంటే మెటీరియల్ కాదు అని అర్థం వస్తుందా అంటే అలా కాదండి. ఇప్పుడు ఈ 1 lakh ఉంది, ఈ 1 lakh కూడా మనం పెట్టుకున్న అమౌంట్ కంటే తక్కువే, సో ఇట్ ఈస్ నాట్ మెటీరియల్ అని చెప్పి మనం క్లియర్గా చెప్తాం. సో కానీ ఈ 1000 రూపాయలని క్లియర్లీ ట్రివియల్ అని అంటాం. అంటే ఇంకా చిన్నది, అసలు తుచ్చమైనది, నీచమైనది అంటాం కదా తెలుగులో, అచ్చ తెలుగు భాషలో. అలాంటి ఒక తుచ్చమైన, నీచమైన, అతి చిన్న స్వల్ప మిస్టేక్, దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయి 1 lakh, దీన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఇది ట్రివియల్ అమౌంట్ కాదు, 1 lakh అనేది పెద్ద మొత్తం, బట్ ఇట్ ఈస్ నాట్ మెటీరియల్. యూజర్స్ యొక్క డెసిషన్ ఎఫెక్ట్ చేసేంత పెద్దది కాదు. కానీ 1 lakh జరిగిందంటే ఓకే, ఇంటర్నల్ కంట్రోల్ ఏదో తేడా ఉంటుంది, ఎవడో ఫ్రాడ్ చేశాడు, 1,00,000 రూపాయలు దొబ్బేశాడు, ఒకసారి చూసుకోండి అని చెప్పడానికి అయితే యూజ్ అవుతుంది మనకు. దాని తర్వాత అన్సర్టన్, ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఒక అమౌంట్, ఇప్పుడు 1000 రూపాయలు ఉంది, ఇక్కడ 1000 కాదండి, సపోజ్ ఒక 50,000 వచ్చింది అనుకో. ఇప్పుడు ఒక 50,000 ఇక్కడ 1,00,000 రూపాయలు వస్తే అది ట్రివియల్ కాదు, క్లియర్లీ ట్రివియల్ అయితే కాదు అంటున్నాం. మరి 50,000 వస్తే, 90,000 వస్తే, సో దానికంటూ ఒక క్లియర్ కట్ డిమార్కేషన్ ఏమి ఉండదండి. అది జడ్జిమెంట్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఆడిటర్ అది ట్రివియలా కాదా అని డిసైడ్ చేసుకోలేని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బెటర్ టు టేక్ ఇట్ యాజ్ ట్రివియల్ అండి. క్లియర్లీ ట్రివియల్ అంటే దాన్ని మనం అవాయిడ్ చేస్తాం కాబట్టి, అవాయిడ్ చేయొద్దు అని చెప్పడం కోసం దాన్ని ట్రివియల్ అను, మరీ క్లియర్లీ ట్రివియల్ అని అయితే అనొద్దు. సో ట్రివియల్ కింద కన్సిడర్ చేయి, మరీ తుచ్చమైనది, నీచమైనది అన్నంత లెవెల్లో దాన్ని పెట్టుకోకు, చిన్నది అన్నట్టు పెట్టుకో, చాలా చిన్నది అన్నట్టు అనొద్దు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇలాంటివన్నీ కూడా మరి ఇట్లాంటి ట్రివియల్స్ చాలా కలిసి కూడా మెటీరియల్ అవ్వచ్చు లాస్ట్కి. క్లియర్లీ ట్రివియల్స్ ఎన్ని కలిసినా కానీ మెటీరియల్ కాలేవు, అది రెండింటికి తేడా అనమాట. ఓకేనా? దాని తర్వాత మెటీరియల్ మిస్టేట్మెంట్స్, నేను మీకు SA 315లోనే చెప్పాను ఈ 3 థింగ్స్. యాక్చువల్గా మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఫ్యాక్చువల్ మిస్టేట్మెంట్ అంటే 1000 రూపాయలు ఉన్న ఒక ఫిగర్ని బై మిస్టేక్ ఇంకో 0 యాడ్ చేసి 10,000 అని రాశాడు, డౌటే లేదు, అది మిస్టేట్మెంటే, దాన్ని మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేయాలి. జడ్జిమెంటల్ మిస్టేట్మెంట్ అనుకో, ఇక్కడ మేము కిందాక చెప్పాను కదా, ఇక్కడ ఈ జడ్జిమెంట్ అనేది చెప్పాను కదా, సేమ్ అనమాట. ఇక్కడ కూడా ఒక అకౌంటింగ్ ఎస్టిమేట్ వేశాడు కానీ రీజనబుల్గా లేదు. ఇప్పుడు వాడికి దాదాపు ఒక డెట్ ఉందండి, వాడిది ఒక 1 కోటి రూపాయల డెట్ ఉంది, దాదాపు 3 ఏళ్ల నుంచి వాడికి కలెక్ట్ అవ్వట్లేదు. దాని మీద ప్రొవిజన్ క్రియేట్ చేసినప్పుడు వాడు
10 లక్షలకే ప్రొవిజన్ క్రియేట్ చేస్తే అది రీజనబుల్ అయినా 10 లక్షలే రాదండి మిగిలింది వచ్చేస్తుంది కట్టేస్తాడు అని అంటున్నాడు. రీజనబుల్గా ఉందా? 3 ఏళ్ల నుంచి కట్టినాడు ఇప్పుడు కడతాడంటే ఎలా నమ్ముతాం మనం? ₹1,00,00,000 వాడు ప్రొవిజన్ క్రియేట్ చేయాలి, అప్పుడే అది రీజనబుల్. 10 లక్షలకి చేస్తే అన్రీజనబుల్. అలాంటి ఒక అకౌంటింగ్ ఎస్టిమేట్కి సంబంధించింది కానీ లేదంటే ఒక అకౌంటింగ్ పాలసీ అప్రాప్రియేట్ పాలసీ తీసుకోలేదు. ఇప్పుడు ఇన్వెంటరీలో కాస్ట్ ఆర్ రీవాల్యుయేషన్ మోడల్ అని 2 టైప్స్ ఉంటాయి. రీవాల్యుయేషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు పనిచేస్తున్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది టెక్నాలజికల్గా పదే పదే చేంజెస్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు నువ్వు ఎంత కొన్నావో అంతే పెట్టుకొని కూర్చోకూడదు. నువ్వు ఈ రోజు కొన్న మెషిన్ రేపు పొద్దున అబ్సల్యూట్ అయిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు దాన్ని రీవాల్యూ చేయాలి. కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందని దాన్ని బట్టి నువ్వు దాన్ని వాల్యూ చేస్తేనే కరెక్ట్ పిక్చర్ అనేది డిపిక్ట్ అవుతుంది. యూజర్స్ దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుంటారు. సో అలాంటప్పుడు రాంగ్ అకౌంటింగ్ పాలసీ చూస్ చేసుకోకూడదు. ఓకేనా? క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చెప్తున్నాండి రాంగ్ అకౌంటింగ్ పాలసీ అంటే ఎలా ఉండొచ్చు అని చెప్పేసి. పదే పదే ఒకేసారి డిప్రిసియేషన్ ఎగ్జాంపుల్ నేను చెప్పట్లేదు. ఎస్ఎల్ఎం తీసుకునే దగ్గర డబ్ల్యూడివి తీసుకున్నాడు అని చెప్పట్లేదు. ఇది నేను మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ. ఓకేనా? దాని తర్వాత ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే నేను దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక 20,000 ఇన్వాయిస్లు ఉన్నాయండి. మనోడు వచ్చేసి ఒక 100 ఇన్వాయిస్లు చెక్ చేసి ఒక ₹25,000 ఫ్రాడ్ జరిగిందని డిసైడ్ చేసి ఒక ₹25,000 కదా జరిగిందని చెప్పేసి ఒక 100లో 25,000 అంటే 20,000కి ఎంత వస్తుంది అని చెప్పేసి చూసుకొని ఓకే మహా అంటే ఒక 5 lakhs 5 lakhs అనేది పెద్ద ఇదేం కాదు అని చెప్పేసి మనోడు వదిలేశాడు. కానీ ఒకవేళ ఇక్కడ ఎవరికి తెలుసు 150th ఇన్వాయిస్లో ఒకేసారి 1 lakh ఫ్రాడ్ ఉందేమో. సో అలాగా తీసుకున్న శాంపుల్ని పట్టుకొని మనోడు ఒక మెసేజ్ ఇంత మిస్టేట్మెంట్ ఉండే అవకాశం ఉంది ఇంతకంటే లేవు అని చెప్పి ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని ఒక రాంగ్గా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ అని అంటారు. ఓకేనా? సో ఇవి 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ని కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది మేనేజ్మెంట్కి. కమ్యూనికేట్ చేసిన తర్వాత వాళ్ళు దానికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం ఇక్కడ చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు ఒక ఐడెంటిఫైడ్ మెటీరియల్ ఒక మిస్టేట్మెంట్ ఉంది, కనిపెట్టాడు మనోడు, ఐడెంటిఫై అయినది మిస్టేట్మెంట్. ఏం చేశా అంటే ఇప్పుడు ఈ ఓవరాల్ స్ట్రాటజీ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ప్లాన్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఏమన్నా మనం చేంజ్ చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేసుకున్నా, నేను ఏ అనే ప్లాన్ వేసుకొని ముందుకు దూసుకొని పోతూ ఉన్నా. కానీ మధ్యలో జరిగిన ఇక్కడికి వెళ్ళిన తర్వాత లేదంటే ఈ చివరిలో మనకు ఒక మిస్టేట్మెంట్ కనపడింది. ఒర్రే ఇది ఎటనో పొరపాటున కనపడింది, ఇది ఒకవేళ ఇట్లాంటివి ఉన్నాయని తెలుసుంటే నేను ఏ ప్లాన్ని చూస్ చేసుకునేవాడిని కాదు, బి అనే ప్లాన్ని చూస్ చేసుకొని అన్ప్రిడిక్టబుల్గా టెస్ట్ చేసేవాడిని. అప్పుడు నాకు అన్నీ దొరికావు కదా, నేనేదో ఇదేదో మంచోడు అనుకొని ఏ ప్లాన్ చూస్ చేసుకున్నాను. అలాంటి ఒక సిచ్యువేషన్ నీకేమన్నా ఫీల్ అవుతూ ఉంటే నీ ఆడిట్ స్ట్రాటజీని ఆడిట్ ప్లానింగ్ని మార్చాల్సింది ఏమన్నా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకో. ఓ ఆడిటరు ఆ మిస్టేట్మెంట్ని బట్టి నువ్వేమైనా నీ ప్లాన్ మొత్తాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నావా ఒకసారి చూసుకో అని చెప్తున్నాడు. దాని తర్వాత ఒకవేళ ఆ మిస్టేట్మెంట్ యొక్క నేచరు అది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందనే దాన్ని బట్టి ఇంకా అలాంటివి చాలా ఉండొచ్చు. ఇలాంటి ఒక మిస్టేక్ ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఒకడు ₹1,00,000 దొంగతనం చేశాడు అనేది ఒకటి మనకు దొరికిందంటే వాడు ఇంకా అలాంటివన్నీ వీడు ఈ ఒక్క ₹1,00,000తోనే ఆపాడా లేకపోతే ఇంకా అలాంటివి ఎన్ని చేసి ఉంటాడు. ఈ సర్కమ్స్టెన్స్ ఇది ఎందువల్ల జరిగింది అంటే ఒక ల్యాక్ ఆఫ్ కంట్రోల్ వల్ల జరిగింది అనుకోండి. ఫర్ సపోజ్ ఈ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ వల్ల ఇది జరిగినప్పుడు ఇలాంటివి ఎన్నో జరుగుండే అవకాశం ఉంది అని చెప్పి మనకు అనిపిస్తే ఆ జరిగేటువంటి మెటీరియల్ అవుతాయి అన్నీ కలిపితే అని మనకు అనిపిస్తే సో యూ నీడ్ టు డిటర్మైన్ వెదర్ యూ హ్యావ్ టు రివైజ్ యువర్ ఆడిట్ ప్లాన్ అండ్ రీపర్ఫార్మ్ ఇట్ ఆర్ వాట్ అనేది ఆడిటర్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ అడిషనల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని చెక్ చేసుకొని అడిషనల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఐడెంటిఫై అయిన మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అన్నీ కలిపి అవి మెటీరియల్ అవుతున్నాయని తెలిసి వాటిని మేనేజ్మెంట్ కమ్యూనికేట్ చేసినప్పుడు ఒకవేళ మేనేజ్మెంట్ వాటిని ఎగ్జామిన్ చేసి కరెక్ట్ చేసింది అనుకో, కరెక్ట్ చేసిన తర్వాత కూడా మనం మళ్ళీ అడిషనల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు సార్ మళ్ళీ అంటే కరెక్ట్ చేశాడా లేదా అని చెక్ చేయడానికి కూడా నీ డ్యూటీనే కదా, మళ్ళీ ఒకసారి పర్ఫామ్ చేయి. ఇంకా ఏమన్నా అన్కరెక్టెడ్ ఉన్నాయా అన్న కరెక్ట్ చేస్తానని చెప్పి కరెక్షన్ చేయకుండా వాడు ఏమన్నా మోసం చేశాడా నన్ను అనేది నువ్వు వెరిఫై చేయడం కోసం అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అడిషనల్ అంటే కొత్తవి చేయమనేం కాదండి, అవే ఆడిట్ ప్రొసీజర్సే కూడా మళ్ళీ పర్ఫామ్ చేయొచ్చు, లేదంటే కొత్తవి తీసుకొచ్చి కూడా చేయొచ్చు. దాని తర్వాత కమ్యూనికేషన్ కరెక్షన్ ఆఫ్ ద మిస్టేట్మెంట్. కమ్యూనికేట్ విత్ ద మేనేజ్మెంట్ అండ్ రిక్వెస్ట్ దెమ్ టు కరెక్ట్. ఒకవేళ మేనేజ్మెంట్ కరెక్ట్ చేయడానికి రిఫ్యూజ్ చేసింది అనుకో, ఎందుకు అని అడగండి. దాని తర్వాత వాడు కరెక్షన్ చేయకపోవడం వల్ల ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ మెటీరియల్ మిస్టేట్మెంట్ నుంచి ఫ్రీ ఉన్నాయా లేదా కనుక్కోండి. ఒకవేళ ఫ్రీ లేదు అని అనిపిస్తే యూ విల్ గివ్ ఏ క్వాలిఫైడ్ ఒపీనియన్, అవసరమైతే అడ్వర్స్ కూడా ఇచ్చేస్తాం. అంతేనా? సో మిస్టేట్మెంట్ వాడు కరెక్షన్ చేయనంత మాత్రం నువ్వు హట్ అయిపోవాల్సిన అవసరం లేదు. వాడు ఎందుకు చేయనంటున్నాడో ఫస్ట్ కనుక్కో.
వాడు కావాలనే చేయను అంటున్నాడు అంటే సరే చేయకపోతే చేయకపోయాడు, దానివల్ల నీకు ఇంపాక్ట్ ఉందా లేదా చూసుకో. ఇంపాక్ట్ ఉందంటే నీ ఒపీనియన్ని మార్చేసి, ఓకేనా. దాని తర్వాత అదే ఇక్కడ ఉంది కదా, ఇంపాక్ట్ ఆఫ్ ద అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్ అండ్ ఆడిటర్ రెస్పాన్స్. ఒకవేళ బిఫోర్ ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇవాల్యుయేట్ చేసే ముందు ఒక్కసారి మెటీరియాలిటీని ఏమైనా మార్చుకోవాల్సి వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకో. మేబీ నువ్వు 10 కోట్లు మెటీరియాలిటీ అని పెట్టుకొని ప్రొసీజర్ పర్ఫామ్ చేసిన తర్వాత నీకు కొన్ని మిస్టేట్మెంట్స్ దొరికాయి, వాటిని నువ్వు వెళ్ళి నాయనా ఇవి రాంగ్ ఉన్నాయి వాటిని రైట్ చెయ్యి అని అడిగితే నేను చేయను వెళ్ళవయ్యా నువ్వు అని చెప్పి మేనేజ్మెంట్ ఆడిటర్ని పంపించేస్తే, ఓహో మీరు చేయలేదు అంటే మీరు ఏదో దొంగనా కొడుకుల్లా ఉన్నారు, మీరు ఇంకా ఏమేం చేసి చచ్చారో ఏమో నమ్మడానికి లేదు మిమ్మల్ని అని మీకు అనిపించినప్పుడు 10 కోట్లు కాదు దీన్ని 1 కోటి చేస్తే బాగుంటుంది, నిజంగా ఏమైనా తేడాలు ఉంటే మనకు దొరుకుతాయని నీకు అనిపిస్తే ముందు దీన్ని 1 కోటికి మార్చి దాని తర్వాత ఇంపాక్ట్ ఇవాల్యుయేట్ చేయి. ఇప్పుడు నువ్వు ఇంపాక్ట్ ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఇది 5 crores వచ్చింది ఇంపాక్ట్, నువ్వు మెటీరియాలిటీని రివైజ్ చేయకుండా ఉంటే ఓకేలే 10 కోట్ల కంటే తక్కువే ఉంది కదా అని వదిలేస్తాం. కానీ మేనేజ్మెంట్ బిహేవియర్ తర్వాత రిస్క్ ఎక్కువ ఉందని నీకు అనిపించినప్పుడు ఈ 10 కోట్లని 1 కోటిగా నువ్వు మెటీరియాలిటీకి డౌన్ గ్రేడ్ చేసేసినప్పుడు ఇప్పుడు ఇవన్నీ కలిపితే మెటీరియల్ అయిపోయినాయి కదా. అందుకు ఫస్ట్ నువ్వు మెటీరియాలిటీని ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తుందా ఆ పరిస్థితిని బట్టి, అది ఇంకా అప్రాప్రియేట్ ఉందా, నువ్వు అనుకున్న 10 కోట్లు స్టిల్ అప్రాప్రియేట్గానే ఉందా లేదంటే ఏమైనా మార్చాలన్నది ఒకసారి చెక్ చేసి మార్చాల్సింది ఉంటే మార్చి దాని తర్వాత దాని ఇంపాక్ట్ని ఇవాల్యుయేట్ చేయి. అప్పుడు నీకు తెలుస్తుంది అది మెటీరియలా కాదా అని చెప్పేసి. సో యూ కంపేర్ ఇట్ విత్ ద న్యూ మెటీరియాలిటీ యూ హ్యావ్ డిసైడెడ్ అని చెప్తున్నాను. ఒకవేళ మెటీరియల్ అయితే ఇండివిజువల్గా మెటీరియల్ అయి ఉండొచ్చు లేదంటే అన్నీ కలిపి అగ్రిగేట్గా అయి ఉండొచ్చు. నువ్వు ఇక్కడ ఏం చూడాలి అంటే ఆ మెటీరియాలిటీ యొక్క సైజ్ ఎంత, దాని నేచర్ ఎంత. సైజ్ అంటే ఎంత పెద్దది, నేచర్ అంటే ఎట్లాంటిది, క్వాలిటీ. ఇప్పుడు నేను మీకు మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను, రిలేటెడ్ పార్టీలు ఉండొచ్చు లేదంటే డైరెక్టర్ రెమ్యూనరేషన్ కావచ్చు, సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి. అలాంటివన్నీ చూసి ఈచ్ అసెర్షన్కి ఏమన్నా తేడా ఉందా, వాటి సైజ్ ఎంత ఫిట్ పడుతుంది, యాజ్ ఏ హోల్గా దాని సైజ్ అండ్ నేచర్ ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది, ఇంత పెద్దదైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది ఒకసారి చెక్ చేయి. దాని తర్వాత ప్రియర్ పీరియడ్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా, మరి ఇదే ప్రియర్ పీరియడ్లో జరిగి ఉంటే దాని ఇంపాక్ట్ కరెంట్ ఇయర్లో ఏముంటుంది అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకో. ఈ ప్రకారంగా ఇవాల్యుయేట్ చేయి అని చెప్పేసి మనకు ఈ స్టాండర్డ్ గైడ్ చేస్తూ ఉన్నాడు ఆడిటర్ని. దాని తర్వాత సరే ఇవాల్యుయేట్ అంతా చేసుకున్న తర్వాత మేనేజ్మెంట్ ఫస్ట్ ఇక్కడ మనకు తెలుసు కదా, ఫస్ట్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాము, కరెక్ట్ చేశాడా ఓకే, రిఫ్యూజ్ అయ్యాడా ఓకే, ఇవాల్యుయేట్ చేసుకో నెక్స్ట్ TCWDG దగ్గరికి వెళ్ళు అన్నాడు. దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇవి అన్కరెక్ట్ చేశాడు, ఫస్ట్ అన్కరెక్ట్ చేశాడు, దానివల్ల నా ఒపీనియన్ మీద ఇంపాక్ట్ ఉంది, ఒక్కొక్క దాని గురించి సపరేట్గా మాట్లాడాలి, అన్ని కలిపి మాట్లాడితే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే వాళ్ళకి దాని ఇంపాక్ట్ తెలుస్తుంది, తెలిసిన తర్వాత వాళ్ళకి కరెక్షన్ మీరన్నా చేయండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు అప్పుడు కరెక్షన్ చేయకపోతే ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో నువ్వు చూపించిన ఈ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇమ్మెటీరియల్ అని మేము మనస వాచ కర్మన మేము నమ్ముతున్నాము, అందుకే మేము కరెక్షన్ చేయలేదు. నీ ఉద్దేశంలో ఇవన్నీ మెటీరియల్ కావచ్చు కానీ మా ఉద్దేశంలో ఇవేవి మెటీరియల్ కాదు కంపేర్ టు ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఏ హోల్ అని చెప్పేసి వాళ్ళతో రైటింగ్లో తీసుకోవాలి. అప్పుడే ఆడిటర్గా నీ ప్లేస్ సేఫ్గా ఉంటుంది. లేకపోతే నువ్వు వాళ్ళతో కుమ్మక్క అయిపోయావు, కావాలనే చేసావు అని అంటారు. దాని తర్వాత ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి సమ్మరీ మీద కూడా మొత్తం అంతా లిస్ట్ రాసి ఇవి ఐడెంటిఫై అయినాయి, ఇవన్నీ కలిపి కూడా మాకు ఇమ్మెటీరియల్ అనిపించినాయి అని చెప్పి వీటి గురించి ఒక సమ్మరీ రాసి దాని మీద సైన్ చేసి వాళ్ళతోటి ఆ రిటర్న్ రిప్రజెంటేషన్ మీ దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాత కంక్లూజన్ ఇచ్చేటప్పుడు నీ ఒపీనియన్ ఏదైతే ఉందో వీటన్నిటిని బేస్ చేసుకొని నీకు ఇమ్మెటీరియల్ అనిపించలేదు అంటే ఒక క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు, అసలు ఇది చాలా తప్పు అయినా ఒప్పుకోవట్లేదంటే అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేయాలి. అలాగే నీ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిసైడ్ చేసుకోమని చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మరి Air 1 బుక్లో ఏముంది దీని గురించి అని చదివితే ఒకసారి చూద్దాము. ఇవాల్యుయేట్ ద ఎఫెక్ట్, దాని తర్వాత మిస్టేట్మెంట్ ఇస్ ఎ డిఫరెన్స్, ఇది మిస్టేట్మెంట్ యొక్క డెఫినేషన్, ఇది నేను మీకు essay 315లోనే చెప్పేశాను ఆల్రెడీ. దాని తర్వాత ఎక్కడి నుంచి జరుగుతాయి ఇన్యాక్యురసీ, ఒమిషన్, ఇన్కరెక్ట్ ఎస్టిమేట్ అండ్ జడ్జిమెంట్స్, IOIJ అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు మీరు కావాలంటే, లేదంటే GO అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా ఇది అన్రీజనబుల్, ఇన్అప్రాప్రియేట్ అని చెప్పాను కదా. సో ఇలాంటి వర్డ్స్ మీరు చదువుకుంటే నేనేమో ఇక్కడ మీకు బ్రేక్ చేసి చెప్పాను డీటెయిల్గా. సో దీన్ని అన్రీజనబుల్, అకౌంటింగ్ ఎస్టిమేట్ అయితే అన్రీజనబుల్, అకౌంటింగ్ పాలసీ అయితే ఇన్అప్రాప్రియేట్, ఇలా మీరు టైఅప్ చేసుకుంటే మీరు బెటర్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా, దాంతో ఇవాల్యుయేట్ చేసేటప్పుడు
వాటి సైజ్ ఎంత, నేచర్ ఎంత, దాని యొక్క ఎఫెక్ట్ ఎంత ఉందని చెప్పేసి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి అవసరమైతే మెటీరియాలిటీని రీఅసెస్ చేయండి. అయినా కానీ వాళ్ళు ఇమ్మెటీరియల్ అని చెప్పి నమ్ముతూ ఉంటే ఆ మేనేజ్మెంట్ ప్రకారం వాళ్ళతో రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకొని ఒకవేళ అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోకపోతే క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వండి. అంతే, ఇక్కడ ఇంతే ఇచ్చారండి. బట్ నేను మీకు చెప్పాను కదా, నేను కాన్సెప్చువల్ క్లారిటీతో వెళ్తున్నాను. ఈ చాప్టర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చిన్నదే కావచ్చు, బట్ ఇలాంటి చాప్టర్ మీరు చదువుతున్నప్పుడు మీకు ఎగ్జామ్లో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ వాడాను కదా, ఇన్అప్రాప్రియేట్, అన్రీజనబుల్, ఓవర్లుకింగ్, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, ఇన్యాక్యురసీ, ఇట్లాంటి పదాలన్నీ మీకు రేపు పొద్దున ఏదో ఒక తెలియని ఆన్సర్ వచ్చినప్పుడు మీరు బ్లఫ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అందువల్ల నేను ఇంత డీటెయిల్డ్గా చెప్తాను. ఒక స్టూడెంట్ అడిగారు ఈ మెటీరియల్ మొత్తాన్ని ఒక డ్రైవ్ లింక్లో అప్లోడ్ చేసి మాకు ప్రొవైడ్ చేయండి సార్, ఈ హ్యాండ్ రిటర్న్ నోట్స్ మేము దీన్ని రెఫర్ చేసుకోవడానికి ఉంటుందని. ఐ డూ దట్ సూన్. ఇంకొంచెం ఇంకో 4-5 మెటీరియల్స్ అన్న గ్యాదర్ అవ్వడం అన్ని కలిపి నేను పెడతాను. ప్రస్తుతానికి మీరు అన్ని కన్సిడరబుల్ వేలో నాకు వ్యూస్, సబ్స్క్రిప్షన్స్, కామెంట్స్ అయితే రావట్లేదు. సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి, 50 వచ్చాయి, బట్ నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ ఇది ఎగ్జామ్ టైం కాబట్టి అందరూ September 25 ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నారని చెప్పేసి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ నేను చెప్తున్న టీచింగ్ స్టూడెంట్స్కి అంత యూస్ఫుల్గా లేదు అనిపించినప్పుడు ఇంత గొంతు చించుకొని ఇంత టైం ఇన్వెస్ట్ చేసి నేను చెప్పలేను కాబట్టి అప్పుడు నేను డ్రాప్ అయిపోతాను. ఇంకా ఓకేలే, నేను ఏదో అనుకున్నాను, నేను ఏదో చేయగలను అని చెప్పి అవ్వట్లేదు అని అయిపోతాను. సో నేను అలా అవ్వకుండా నన్ను మోటివేట్ చేయడం కోసమైనా దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోస్, ఈ ఛానల్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఫాలో అవ్వమని చెప్పండి. ఆడిట్తోనే అయిపోవట్లేదండి, నేను ఇంకా వేరే చాప్టర్స్ కూడా డీల్ చేస్తాను, వేరే సబ్జెక్ట్స్ కూడా డీల్ చేస్తాను. నెక్స్ట్ ఎఫ్ఆర్ డీల్ చేద్దాం అనుకున్నాను, తర్వాత మా వైఫ్ తోటి ఏఎఫ్ఎం డీల్ చేపిద్దామని కూడా అనుకుంటున్నాను. యా, షీఈ్ ఆల్సో ఏ చార్టెడ్ అకౌంటెంట్. తను పెళ్ళి అయిన తర్వాత CA క్లియర్ అయింది. సో నేను ఆ స్టోరీ మీకు సపరేట్గా చెప్తాను. తను ఇంటర్ పాస్ అవ్వడానికి చాలా అటెంప్ట్స్ తీసుకుంది, కానీ CA ఫైనల్ మాత్రం జస్ట్ 2 అటెంప్ట్స్లో ఫినిష్ చేసింది, దట్ టు ఆఫ్టర్ మ్యారేజ్. సో తను పాస్ అయిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, నేను ఇలా ఎంతోమందికి హెల్ప్ చేయగలను అని చెప్పేసి. అందుకనే నేను ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. సో మీ సపోర్ట్ చూపించండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కొంచెం ఛానల్కి పాపులారిటీ పెంచితే నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.